మన ఇల్లుని ఎలా చక్కదిద్దుకుంటున్నామో మన మహిళలందరూ అలాగే మన రాష్ట్రాన్ని కూడా చక్కదిద్దాలనే ఉద్దేశంలో అటు మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విషయం చెప్తున్నారు. ఎలా అంటే మన ఇల్లులో ఏమైతే వసతులు ఉన్నాయో అవన్నీ ఎలా కావాలో అలా సమకూర్చుకుంటున్నాం కాబట్టి రాష్ట్రంలో మహిళలందరికీ కూడా అదేవిధంగా సమకూర్చడానికి మన సహాయంతో వాళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్లస్ అది కాకుండా ఆడపిల్లల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఆ అన్యాయాలను అరికట్టడానికి కూడా మన వంతు మనం కృషి చేసే విధంగా మన రాష్ట్రాన్ని మనం చక్కదిద్దుకునే విధంగా మనందరం కృషి చేయాలని మహిళలందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాను. జై భారత్. ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న బీజేపీ వివిధ స్థానాల్లో కృతజ్ఞులైన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు నన్ను ముఖ్యంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి సభాధ్యక్షుల వారికి అలాగే మామతి రాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను సర్పంచ్ గా ఈ 5 సంవత్సరాల్లో ఏ ప్రోగ్రామ్ మహిళలకు సంబంధించి ఏ ప్రోగ్రామ్ చేసినా సరే దాంట్లో మాలతీ రాణి గారు ఇంక్లూడ్ అయి ఉంటారు. మేము పార్టీ పరంగా కాకపోయినా ప్రజలు మరియు ముఖ్యంగా మహిళలకి సాధికారత ఎలా సంపాదించాలి అనే విధంగానే నాకు ఈ 5 సంవత్సరాలు పూర్తయినా సరే మహిళలకి ప్రాధాన్యత ఇస్తూనే ఈ 5 సంవత్సరాల కాలం గడిపాను. అలాగే మహిళా దినోత్సవం, ముఖ్యంగా మహిళా దినోత్సవం చాలా ప్రతిష్టాత్మకంగా కొనసాగించాను. అలాగే నాకు సర్పంచ్ ఎన్నిక ఒక ఫిబ్రవరి 21 జరిగింది. అలాగే మార్చి 8న మహిళా దినోత్సవం వచ్చింది. ఈ వారం 10 రోజుల గ్యాప్ లోనే 200 మెంబర్స్ వర్కింగ్ ఉమెన్స్ ప్రత్యేకంగా పిలిచి, ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ అంటేనే చాలా అంటే నలుగురిలో తిరుగుతూ చాలా కొంతమంది ఏంటంటే అసహనానికి గురవుతూ హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూ, ఇప్పుడు డాక్టర్ మేడం గారు అన్నారు నేను సమాజ సేవ చేయటం లేదు, నేను కేవలం నా వృత్తి చేస్తున్నాను అని. కానీ వృత్తి కూడా ఒక సేవే. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అనే కార్యక్రమాన్ని స్త్రీ శక్తి పరిచయం అని మనలో భాగంగా ఒక 5 భాగాలు ఉన్నాయి. దీని గురించి మహిళలకు తెలియజేయాలి. ఈరోజు మహిళా దినోత్సవం రావడం జరిగింది. మనందరూ మహిళా దినోత్సవం అనగానే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, ఈ ఆటలు పాటలు ఎక్కడైనా ఏముంటే అక్కడికి వెళ్ళి మనం బాగా రెడీ అయ్యి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. కానీ వినూత్నంగా చేయాలి కార్యక్రమాన్ని ఆలోచనతోటి మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిష్ఠారాజు గారికి ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 26 జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది. దీనికి సంబంధించి డాక్టర్ సుందరరాజన్ పెరుమాళ్ గారిని అలాగే డాక్టర్ శ్రీబాల గారు ఇద్దరు కూడా ప్రతి చోటకి డాక్టర్స్ ఇద్దరిని బాగా పంపించారు. అలాగే మనందరికీ కూడా ఇది అయిపోయిన తర్వాత ఫ్రీ చెకప్, నాడీ వైద్యం అంటే మనం చేతి పట్టు వైద్యం చేయాలని అపాయింట్మెంట్లు తీసుకుని 4-5 గంటలు భోజనాలు అక్కడ కూర్చుని ట్రీట్మెంట్ చేయించుకుని వస్తాం. అలాంటి ఈ రోజు వారి ద్వారా ఇక్కడ మన ట్రీట్మెంట్ ఫ్రీగా చేసుకుని మనకు అవసరమైన నిమిషంలో మెడిసిన్ కూడా ఫ్రీగా ఇచ్చి పంపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మనందరికీ అవసరం. మనం పాత రోజులు మర్చిపోతున్నాం, కొత్త రోజులు పిల్లలు అడుగుతారు
అమ్మ నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, నాకు ఈ డ్రెస్సే కావాలి, నాకు ఇదే తింటాను, నేను మ్యాగీయే తింటాను, లేకపోతే నేను ఫ్రైడ్ రైసే తింటాను, నేను బిర్యానీ తింటానంటే మనకి పిల్లలంటే మనం తినలేదు కదా, మన పిల్లలు పెట్టేద్దాం. నేనైనా అంతే, నా పిల్లలంటే నేను కూడా అలాగే పెడతాను. కానీ అలా కాదు, వారు ఇప్పుడు చెప్పిన విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం రాబోయే తరాన్ని హెల్తీగా చూపించాలంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ మనం పాటించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. మనమే రేపటి పౌరులు అందించే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి లక్ష్మీ సునీత గారు జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక మహత్ భాగ్యంగా భావించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. పంచాయతీలో తిరుగుతా అన్ని చోట్ల కాకుండా ఇది రాకపోతే మాకు అడ్డముందు ఉంటారు, పరిస్థితి విధానం ఉంటాయి, మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఇటువంటి మహిళలు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఆదేశిస్తుంటారు. మా చేతిలో గ్రామ పంచాయతీ గుంటూరు మండలం చేతిలో గ్రామ పంచాయతీ డాక్టర్ శిరీష గారికి ఏలూరు మండల చిరు సత్కారం. డాక్టర్ రూపా శాంత గారికి ఏలూరు జిల్లా మండల చిరు సత్కారాలు అందించడం జరుగుతుంది. మాణి మాస్టర్ గారు జ్ఞాన మాస్టర్ గారు సభ్యుమని ఏలూరు జిల్లా మహిళా మోర్చా చిరు సత్కారం. మట్టి శ్రీనివాస్ గారు ఊర్ల యువ మోర్చా చేశారంతా అన్యాయం. ఉమెన్ ఎంపవర్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కుమార్ గారు చిరు సత్కారాన్ని భారతీయ జనతా పార్టీలో నిజమా అసలు ఇంత అద్భుతంగా మాట్లాడగలిగేటువంటి ఇంత మానసిక స్థైర్యం ధైర్యం ఉంది అంటే ఇంకొక విషయం కూడా సరదాగా మాట్లాడుతున్నా, ఈ వేదిక మీద ఇంతమంది ఉన్నారంటే ఇంత మా వాళ్ళతో మాట్లాడడానికి నాకు ఒకటి నాటి కృషి కూడా చూడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వెచ్చించి మంచి మంచి సందేశాలని సలహాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంట్లో ముగుస్తుంది. బయట ఎగ్జిబిషన్ ఉంది మహిళల గురించి, చేత పరీక్షింపబడతాయి. అలాగే మందులు కూడా ఇస్తున్నారు. అలాగే మనకి డ్వాక్రా సంఘాల ద్వారా మాతృమూర్తులు తన వస్తువుల్ని మనకి ఎగ్జిబిషన్ లో RR Pet, Eluru.